ఇందు పెళ్లి ఎలా జరుగుతుందో? జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను జరిపిస్తాను. ఇందు ఒప్పుకుందంటే తను కోరుకున్న బిల్లాతోటే పెళ్లి జరిపిస్తాను. ఇందును బిల్లా ఇష్టపడుతున్నాడా? అవును, బిల్లా రూపురేఖలే కాదు, మనస్తత్వం కూడా కృష్ణమూర్తి లాంటిదే. ఇందు బిల్లాని పెళ్లి చేసుకుంటే సుఖపడుతుంది. నిజమా? ఎంత మంచి వార్త చెప్పారు. ఇందుకు ఇష్టం లేని పెళ్లి చేసి తన మనసును కష్టపెడుతున్నాను అనుకున్నాను. కానీ నిజంగా మీరు మంచి దారి చూపిస్తున్నారు. అడుగు, మాటల్లోనే బిల్లా వచ్చేస్తున్నాడు. రావయ్యా. బాబు, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? నేను చనిపోయేలోపు ఇందు పెళ్లి చూడాలనుంది. చెప్పు బాబు, ఇందు అంటే నీకు ఇష్టమేనా? అంకుల్, అది నేను పోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటో అని భయపడుతున్నాను. నువ్వు ఇందును పెళ్లి చేసుకునే అండగా ఉంటే దాని భవిష్యత్తు బాగుంటుంది. ఇందుకు ఈ విషయం చెప్పాను పిల్ల, నువ్వు కూడా ఆలోచించు. ఏం జరిగినా వారి కళ్ళ ముందే జరగాలి. బిల్లా ఒప్పుకుంటాడండి? ఒప్పుకుంటాడు. మీరేమీ కంగారు పడకండి. ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. చచ్చే ముందు చేదు నిజం తెలుసుకుంటావా? నువ్వు చచ్చాక ఇందు మెళ్ళో తాళి కట్టేది నేనే. నువ్వు బతుకుండగా ఇందు పెళ్లి జరగాలంటే నీ కళ్ళ ముందే ఇప్పుడే తాళి కడతాను. పెళ్లికి ఇందు వెంటనే ఒప్పుకోపోవచ్చు. ముందు చెప్పి చూస్తాను. వినలేదనుకో, చందుని లేపేసి నీకు తోడుగా పంపిస్తాను. అయినా వినకపోతే ఇందును కూడా. అవును, ఆ ముసలోడు, ఓ సారీ 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 మా మాజీ మామగారు చచ్చే లోపల ఇందు పెళ్లి చూడాలని చివరి కోరికేదో కోరాడట. ఆ కోరికేదో ముందే నన్ను కోరుండొచ్చు కదా. ఇప్పుడు అడిగేది అందుకే పెద్దలంటారు బ్రదర్, చేతులు కాలేక ఆకులు పట్టుకోకూడదు అని. ప్రాణం పోతుంటే పెళ్ళి అవసరమా? పోన్లే, ముసలి ప్రాణం. కోరింది కూడా చిన్న కోరికే కదా, నేను తీర్చేస్తాను. ఇందు మళ్ళీ తాళి కట్టేస్తానే. ఏంటి అలా చూస్తున్నావు? కొంపదీసి నువ్వుగాని చేసుకుందాం అనుకుంటున్నావా? ఎలా చేసుకుంటాడు భయ్యా? పాపం బెడ్పై నుంచి లేవలేని స్థితిలో ఉన్నాడు. బాగా ఆలోచిస్తే ఇలా ఎందుకున్నాడో అర్థమవుతుంది. ఏం తమ్ముడు? 2 సార్లు మిస్ అయ్యావు, 3ఓసారి తప్పకపోవచ్చు. ఒకవేళ నీకు తప్పు చేయాలనిపిస్తే అన్నయ్యగా నువ్వు మళ్ళీ ఏం చేయకుండా నేను చూస్తాను. డాక్టర్! సారీ అమ్మా, ఆయన మాట పోయింది. ఏమైంది డాక్టర్? మాట పోయింది. క్రమంగా ఒక్కొక్క అవయవం పనిచేయడం ఆగిపోతుంది. ఇక ఈయనని ఇక్కడ నుంచి ఉపయోగం లేదమ్మా, ఇంటికి తీసుకెళ్ళండి. చివరి క్షణాల్లో ఈయన ప్రశాంతంగా ఉంటారు. విన్నావుగా ఇందు, నాన్నగారు ప్రశాంతంగా ఉండడం అన్నది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆయన తృప్తిగా వెళ్ళిపోతారు. చేసుకుంటాను నాన్న, మీరు కోరుకున్న ప్రకారమే పెళ్లి చేసుకుంటాను. సరే, నేను జరగవలసిన ఏర్పాట్లు చూస్తానమ్మా.